పాన్ ఇండియా రేస్ లో ఆసక్తికరమైన పోరు మొదలైంది. ఒకే ఐకానిక్ పాత్రని రెండు వేర్వేరు పెద్ద సినిమాలు ఎంపిక చేశాయి. రిషబ్ శెట్టికి జై హనుమాన్ లో హనుమంతుడి పాత్ర దక్కితే, మరోవైపు రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా వారణాసిలో అదే పాత్రను ఎవరు పోషిస్తున్నారు? ఇంతకీ రిషబ్ తో పోటీ పడుతున్న ఆ నటుడు ఎవరు? వాచ్ ద స్టోరీ. పాన్ ఇండియా సినిమాల కోసం మేకర్స్ ఇప్పుడు పాత్రధారుల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను మెప్పించాలంటే ఆ స్థాయి ప్రేక్షకాదరణ ఉన్న నటులనే ఎంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఒకే ఐకానిక్ పాత్రకు రెండు వేరువేరు పెద్ద సినిమాల కోసం ఇద్దరు ప్రముఖ నటులను ఎంపిక చేయడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆ పాత్ర మరేదో కాదు, శక్తివంతుడైన హనుమంతుడి పాత్రే. దీని గురించి ఇప్పుడు సినీ ప్రియులంతా మాట్లాడుకుంటున్నారు. హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సీక్వెల్ అయిన జై హనుమాన్ ను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర ఎవరు చేస్తారు అనే చర్చకు తెరదించుతూ ఫైనల్ గా కాంతారా స్టార్ రిషబ్ శెట్టికి అవకాశం దక్కింది. రిషబ్ శెట్టి తన నటనతో ఈ పాత్రకు న్యాయం చేస్తాడని, ప్రేక్షకులను అబ్బురపరుస్తాడని అంతా నమ్ముతున్నారు. అయితే ఇదే హనుమంతుడి పాత్రను మరో సీనియర్ స్టార్ పాన్ వరల్డ్ సినిమాలో చేయబోతున్నట్టు తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న వారణాసి సినిమాలో కూడా హనుమంతుడికి సంబంధించిన కీలక సన్నివేశాలున్నాయని తెలుస్తోంది. వారణాసి గ్లిమ్స్ లో చూపించిన రావణ లంక ఫ్రేమ్ ఇప్పటికే గూస్ బంప్స్ తెప్పించింది. వారణాసి సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం కోలీవుడ్ సీనియర్ నటుడు ఆర్ మాధవన్ ను రాజమౌళి ఎంపిక చేశారట. అధికారికంగా ప్రకటన రాకపోయినప్పటికీ ఇండస్ట్రీ వర్గాలు మాత్రం మాధవన్ పాత్ర ఫిక్స్ అయినట్టు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు జై హనుమాన్ లో రిషబ్ శెట్టి హనుమాన్ గా, వారణాసిలో మాధవన్ హనుమాన్ గా నటించడం ఒక ఆసక్తికరమైన పోరుకు తెరతీసింది. ఇద్దరు నటులు కూడా తమ పాత్రల కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటారు. రిషబ్ శెట్టి ఇప్పటికీ కాంతారాతో తన నట విశ్వరూపాన్ని చూపగా, మాధవన్ 3 దశాబ్దాల కెరియర్ లో ఎన్నో సవాళ్లతో కూడిన పాత్రలు పోషించాడు. ఈ రెండు సినిమాలో హనుమంతుడి పాత్రను ఎవరు ఎక్కువగా ప్రభావవంతంగా తెరపై చూపి ప్రేక్షకులను ఆకట్టుకుంటారో అన్నది ఇప్పుడు సినిమా అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.